పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు తండ్రి. యోవేలు గ్రంథంలో నుండి కొన్ని సంగతులు మాట్లాడబోతుండగా నీ దాసుని అల్పుడై నన్ను బలపరచండి. జ్ఞానము తక్కువ మా తండ్రి, మా ప్రభా, నీ కృప దయచేయండి. నీ చేతిలో నేను బూరవలే వాడుకొని నన్ను కనికరించమని యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు నేను తీసుకునే టాపిక్ యోవేలు గ్రంథంలో నుండి కొన్ని సంగతులు మాట్లాడుతుండగా, ట్యూన్ యువర్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ద ఫ్యూనరల్ సాంగ్. ట్యూన్ యువర్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ద ఫ్యూనరల్ సాంగ్. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు ఈ మాట అన్నాడు. పిల్లన గురువు వ్యక్తిమి కానీ మీరు నాట్యమాడలేదు, విలాపము కీర్తన పాడితేమి కానీ మీరు రొమ్ము కొట్టుకొనలేదు. మీరు వీధిలో ఆటలాడుకునే పిల్లకాయలను పోలి ఉన్నారు. ఒక వెడ్డింగ్ సాంగ్ ఇచ్చినప్పుడు, వెడ్డింగ్ మ్యూజిక్ వచ్చినప్పుడు మీరు నాట్యం ఆడలేదు. ఒక ఫ్యూనరల్ మ్యూజిక్ వచ్చినప్పుడు మీరు ప్రలాపించితివి కానీ మీరు రొమ్ము కొట్టుకొనలేదు. ఒక ఫ్యూనరల్ సాంగ్ వచ్చినప్పుడు మీరు రొమ్ము కొట్టుకొని ఏడవలేదు. ఒక వెడ్డింగ్ సాంగ్ పాడినప్పుడు మీరు ఉత్సాహంతో గంతులు వేయలేదు. అయితే మీరు వీధిలో ఆటలాడే పిల్లకాయలను పోలి ఉన్నారు. ఆత్మ సంబంధమైనది ఏది మీలో లేదు. ఆత్మ సంబంధమైన జ్ఞానము, పరివర్తన మీలో ఏది కూడా లేదు. ఈ లోకంలో ఏదో ప్రాస్పర్ అయినట్టుగా ఉంటున్నారు కానీ దైవ సంబంధమైన, ఆత్మ సంబంధమైన భయభక్తులు మీలో ఏమీ లేవని యేసు ప్రభు చెబుతున్నాడు. పిల్లలారా, ఇక్కడ యోవేలు ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నప్పుడు, యోవేల్ అంటే జెహోవా ఈజ్ గాడ్. జెహోవా ఈజ్ గాడ్, యెహోవాయే దేవుడు అని భావము. మరి ఈయన 800 BC చెరకు పూర్వము ప్రకటించాడు. బబులోని చెరకు పూర్వమే యోవేలు ప్రవక్త ప్రవచించాడు. ఆయన తర్వాత కొద్దిగా యోవేలు కొద్దిగా ముందు, ఆ తర్వాత కొద్దిగా వెనక హోషేయ ప్రవక్త ఇశ్రాయేలీయులకు ప్రవచించాడు. హోషేయ ప్రవక్త ఇశ్రాయేల్ 10 గోత్రాల ప్రజలకు, ఇశ్రాయేలుకు ప్రవచించాడు. యోవేలు ప్రవక్త యూదా ప్రజలకు ప్రవచించాడు. దాదాపు కొద్దిగా తేడాలో ఇద్దరు మరి ఈ రక్షణ సువార్తను, ప్రవచనాల్ని ప్రవచించారు. ప్రవక్తలందరూ చక్కగా మరి యేసు రాబోయే దూరములో ఉన్న దగ్గర నెరవేర్పు, దూరపు నెరవేర్పు, ఇమీడియట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ ఫార్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ. దూరములో నెరవేరే ప్రవచనము, వెంటనే సమీపములో నెరవేరే ప్రవచనం ఒకే ప్రవచనంలో 2 క్రియలు ఉంటుంది. ఇమీడియట్గా నెరవేరుతుంది కొద్దిగా ఆలస్యంగా నెరవేరుతున్నాయి కొన్ని ప్రవచనాలు దూరంగా 800 సంవత్సరాల ముందు ప్రకటించాడంటే 800 తర్వాత యేసు ప్రభు రావటం, ఇంకా ఈయనలో ఇంకొక స్టెప్ ముందుకెళ్ళాడు. ప్రవక్తలందరూ కూడా యేసు ప్రభు యొక్క జీవిత విధానాన్ని ప్రకటిస్తారు కానీ యోవేలు ప్రవక్త ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు, పెంతెకోస్తు నాడు జరిగిన సంఘటనను ప్రకటించాడు. యెషయా ప్రవక్త ప్రవచించినప్పుడు 700 సంవత్సరాలు ముందు ప్రకటించినప్పుడు
యేసు ప్రభువులో ఉన్న కింగ్షిప్, జీసస్ ఈజ్ ద కింగ్ అని ప్రకటించాడు, జీసస్ ఈజ్ ద ప్రీస్ట్ అని ప్రకటించాడు, జీసస్ ఈజ్ ద సఫరింగ్ సర్వెంట్, శ్రమ పొందే సేవకుడు, మన కొరకు మరణం పెట్టే అని ప్రకటించారు. ఈ ప్రవక్తలందరూ ప్రకటించిన దానిలో ప్రతి ఒక్కరి ప్రకటనలో యేసు ప్రభు యొక్క శ్రమ, మరణము, ఆయన పొందబోయే మహిమ, రాజ్యము, యాజ్ ఎ కింగ్, యాజ్ ఎ హై ప్రీస్ట్, పరలోకంలో ఉన్న ఆయనకు ఆధిక్యత, పరలోక రాజ్యాన్ని ఎలా స్థాపించబోతున్నాడో ఇలాంటివి ప్రకటించారు. అయితే యోవేలు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఆయన లైఫ్ తర్వాత, ఆయన పరలోకానికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మను పంపించాడు. అప్పుడు పరిశుద్ధాత్మను పంపించాడు. లూకా సువార్త, మరి పరిశుద్ధైన లూకా రాసిన సువార్త, మరి పరిశుద్ధైన లూకాయే అపోస్తల కార్యాన్ని రాశాడు. అపోస్తల కార్య గ్రంథము రాసినప్పుడు 33 BC టు 63 BC, అంటే ఈ 63 BC, 63 AD, 33 క్రీస్తు తర్వాత 33 సంవత్సరాల నుండి 63 సంవత్సరాల వరకు ఈ కార్యాలు జరిగినాయి, ఈ ప్రవచనాలు జరిగినాయి. అయితే క్రీస్తు తర్వాత 63వ సంవత్సరాల నుంచి చూస్తే మరి 773 సంవత్సరాలు తర్వాత జరిగిన సంగతులు యోవేలు ప్రకటిస్తూ ఉన్నాడు. 800 క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల నాడు ప్రవచించిన యోవేలు తర్వాత పెంతెకోస్తు, యేసు ప్రభు పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిన విషయాన్ని, పెంతెకోస్తు నాడు పరిశుద్ధాత్మ వచ్చి గొప్ప కార్యాలు చేసిన విషయాల్ని ఎప్పుడు జరిగినాయి అంటే 737 సంవత్సరాల తర్వాత ఈ ప్రవచనాలు నెరవేరినట్టుగా చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు, జోవెల్ ఏ పాస్టర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై పరిశుద్ధాత్మను గురించిన ప్రవచించిన వాడు యోవేలు ప్రవక్త. అదే సమయంలో కొద్దిగా తర్వాత హోషియా ప్రవక్త మరి ప్రవచించాడు. హోషియా అంటే సేవియర్, దేవుడు రక్షకుడు, దేవుడు విమోచకుడు. ఇశ్రాయేల్ ఎంతో పాపులైనప్పటికీ, ఎంతో విశ్వాసఘాతకులైనప్పటికీ, ఎంతో బ్యాక్ బైటర్స్, దేవుని గాయపరిచిన వారు, దేవుని మోసగించిన వారు, దేవుని ఎడల కృతజ్ఞతా భావాలు లేనివారు, దేవుని ఎడల విధేయులైన ఇశ్రాయేల్ని రక్షించే రక్షకుడు, మిమ్మల్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. మీరు ఎంతో చెడ్డవారైనప్పటికీ దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని ఆ కాలంలో హోషియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు ప్రవచిస్తూ ఉన్నాడు. అదే సమయంలో కొద్దిగా ముందు యోవేలు ప్రవక్త మరి దక్షిణంలో ఉన్న యూదా ప్రజలకు ప్రకటిస్తూ ఉన్నారు. యోవేలు ప్రకటించిన దానిలో ముఖ్యాంశం ఏంటంటే మరి ట్యూన్ యువర్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఏ ఫ్యూనరల్ సాంగ్. మీకు భయంకరమైన శ్రమలు వస్తున్నాయి, ఆలకించండి. మీకు భయంకరమైన దినములు రాపోతున్నాయి, ఉగ్రత ఉపద్రవాలు రాపోతున్నాయి, ఆలకించండి. ప్రభు యొక్క జడ్జిమెంట్, ప్రభు యొక్క తీర్పు, న్యాయ తీర్పు దినం రాపోతుంది. మీరు ఆలకించండి, మీరు అటెన్షన్ పే చేయండి. ట్యూన్ యువర్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ ఏ ఫ్యూనరల్ సాంగ్. దుఃఖ దినాలు, భయంకరమైన ఉపద్రవాలు మీ మీదకి రాపోతున్నాయి, మీరు సిద్ధపడండి అని యోవేలు ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇందులో మరి యోవేలు ప్రవక్త ప్రవచనాల్లో మరి ఫేమిన్ ఇన్ ద ల్యాండ్, ఫీర్ఫుల్ ఫేమిన్ ఇన్ ద ల్యాండ్,
మన ప్రజలకైన వారి మీదకి భయంకరమైన తెగులు వస్తుంది, కరువు వస్తుంది. కరువులు, తెగుళ్ళు దేవుడు వాడుకున్న వెపన్స్. యుద్ధాలు, కరువు, ఖడ్గము, తెగులు, ఇవన్నీ కూడా దేవుడు వాడుకున్న వెపన్స్. మనుషుల్ని గద్దించడానికి, మనుషుల్ని ఆర్డర్లు పెట్టడానికి, మనుషుల్ని శిక్షించడానికి, ఇశ్రాయేలు తన ప్రజల్ని హెచ్చించడానికి, అన్యజనుల్ని గద్దించటానికి, అదే దేవుడు ఒక్కొక్కసారి ఇశ్రాయేలు ప్రజలను కూడా గద్దించటానికి, శిక్షించటానికి, తిన్నని మార్గంలో పెట్టడానికి వాడిన ఇన్స్ట్రుమెంట్స్, వెపన్స్, దేవుని వెపన్స్. ఇదిగో మీకు భయంకరమైన తెగులు వస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి, మెళకువగా. ఫియర్ఫుల్ ఫేమిన్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ గాడ్. ఇశ్రాయేల్ దేశంలో, యూదా దేశంలో మీకు భయంకరమైన తెగులు వస్తుంది, భయంకరమైన కరువులు వస్తున్నాయి, భయంకరమైన కరువులు వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. లోకల్ సర్కమ్స్టాన్సెస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ స్పిరిచువల్ వే ఆఫ్ foretelling the day of the Lord. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని ఆధారం చేసుకొని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని చూపెడుతూ, ప్రస్తుతం ఉన్న దుష్టత్వాన్ని చూపెడుతూ, దీని కొరకు వచ్చే తెగుళ్ళు, వ్యాధి, కరువు, బాధలను చూపెడుతూ దేవుని యొక్క చివరి దినాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క చివరి దినాల్లో దేవుడు ఏం చేయబోతున్నాడు, ఆత్మ సంబంధమైన కార్యము ఏం చేయబోతున్నాడు, ఆత్మ సంబంధమైన గుడారము ఏది కట్టబోతున్నాడు, ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని ఏది స్పిరిచువల్ వే ఆఫ్ ఫోర్టెలింగ్ ద డే ఆఫ్ ద లార్డ్. ప్రభు దినము ఏ రీతిగా వస్తుందో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూపెడుతూ, ప్రస్తుతం ఉన్న కరువు కాటకాలను చూపెడుతూ, ప్రస్తుతం ఉన్న భయంకరమైన ఆందోళన, ఉపద్రవాలను చూపెడుతూ ఆత్మ సంబంధమైన దినం వస్తుంది. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత మీ మీదకు వస్తుంది. మీరు మెళకువగా ఉండండి. తర్వాత మీకు రాబోయే మహిమ కూడా ఉంది. దేవుడు మిమ్మల్ని మహిమలోనికి, ఇలాంటి విషయాల్ని యోవేలు ప్రవక్త ప్రవచిస్తూ, మీకు కరువు రాపోతుంది, గొంగళ పురుగు విడిచిన దానిని మిడతలు తినివేయుచున్నాయి, మిడతలు విడిచిన దాన్ని పసుపు పురుగులు తినివేయుచున్నాయి, పసుపు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేయుచున్నవి. మతులారా మేలుకొని కన్నీరు విడువడి, ద్రాక్షారసము పానము చేయవర్లారా రోదన చేయుడి. క్రొత్త ద్రాక్షారసము మీ రోటికి రాకుండా నాశనమాయను. లెక్కలేని బలమైన జనాంగం సైన్యములాగా నా దేశం మీదకి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కూరలవలే ఉన్నవి, వాటి కాటు ఆడు సింహము కాటు వలె ఉన్నది. ప్రియులరా, భయంకరమైన ఉపద్రవాలు ఈ దినాలు మనం చూస్తున్నాం టీవీలో. మిడతల దండు, భయంకరమైన విమానాలు కూడా పడగొట్టగలిగిన శక్తి కలిగిన మిడతల దండు ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఎక్కువ ఉందని చెబుతున్నారు. ఇలా ప్రపంచంలో మిడతల దండు పెరిగినప్పుడు ఏరోప్లేన్స్ అక్కడ ఆఫ్ చేస్తారు. వాటికి భయపడి ఏరోప్లేన్స్ ఆకాశంలోకి ఎగరు. ఈ మిడతల దండు, పసుపు పురుగులు, చీడ పురుగులు, మరి రకరకాలైన తెగులు, వ్యాధి, కరోనా, ఇలాంటి వ్యాధి ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే స్వాభావికంగా భూమి మీద ఉన్నాయి. ఒకనాడు పుట్టినవి కాదు, స్వాభావికంగా ఉన్నవే. దేవుడు వాటిని ఇంక్రీజ్ చేస్తాడు. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యాలు చేసే దేవుడు. ఒక్కొక్క టైంలో అవి పెరిగిపోతున్నప్పుడు దేవుడు వాటిని అలౌ చేస్తాడు. సినారణ్యములు, ఇశ్రాయేలు ప్రయాణములు, వారు దేవునికి విరుద్ధముగా సణుగుతూ గొణుకుతూ దేవునికి విరుద్ధముగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు వారి మీదకి తాపకరమైన సర్పాలను పంపించాడు.
ప్రియులారా, ఎక్కడి నుండి వచ్చినాయంటే ఎక్కడ కొత్తగా పుట్టినవి కాదు, కానీ అక్కడక్కడ ఆ పొదల్లో, గడ్డిలో, మట్టిలో, దుమ్ములో, బూడిదలో, ఆ మట్టిలో, ఇసుకలో ఎక్కడెక్కడో ఉంటాయి, మనకు కనపడవు. దేవుడు మన దగ్గరికి రాకుండా మనిషి అంటే వాటికి భయం పెట్టాడు. మనిషి అంటే ప్రతిదానికి భయమే, సింహానికి కూడా భయమే. మరి భయం పెట్టినందువల్ల ఇక్కడ దాగి ఉంటాయి. అయితే దేవుడు దాన్ని విప్పినప్పుడు, అలౌ చేసినప్పుడు అవి పైకి వస్తాయి. ఒక్కోసారి అవి కొద్దిగా ఉన్నా ఎక్కువ అయిపోవచ్చు. ఆశ్చర్యాలు చేసే దేవుడు కొంచెం చిన్నగా ఉన్నాయి, పెద్దవి అవ్వచ్చు, ఎక్కువ అయిపోవచ్చు, అంతులేని సమూహాల్లాగా అవ్వచ్చు. ఆ తాపకరమైన సర్పాలు పంపించినప్పుడు, ఆ తాపకరమైన సర్పం కాటు వేసినప్పుడు వారి కన్నులు బయలు కమ్ముతున్నాయి, వారు పడి చచ్చిపోతున్నారు. ప్రియులారప్పుడు దేవుడు మోషే మొరపెడుతున్నప్పుడు ఆ సర్పము లాంటి ప్రతిరూపము ఇత్తడితో చేసి ఇత్తడి సర్పమును ఆకాశంలోకి ఎత్తినట్లయితే దాన్ని చూసిన వారు బ్రతుకుతారు మోషే అని చెప్పాడు. ఎవరైతే ఇత్తడి సర్పాన్ని చూస్తున్నారో వారు కోలుకుంటున్నారు. పాము కాటు తిన్నవారు కోలుకుంటున్నారు, బ్రతుకుతున్నారు. చిన్నపిల్లలు దాన్ని చూడటం తెలియదు కాబట్టి పేరెంట్స్ దాని వైపు చూపెడుతున్నారు. ఎవరైతే ప్రతి రూపాన్ని దేవుని ఆజ్ఞని చెప్పున ఏర్పడిన ఆ రూపాన్ని చూశారు, ఆ శిలువ మీద ఉన్న రూపాన్ని చూశారు, వారు కోలుకుంటూ ఉన్నారు. ప్రియులారా, ఇలాగ దేవుడు వీటిని తెగుళ్ళు, వ్యాధి, బాధలు పంపిస్తూ ఉన్నాడు. ఈ కరోనా ప్రపంచం అంతట్లో వచ్చింది. అయితే ప్రజలు దేవుని వైపు చూడటం అత్యవసరం. మనం శక్తిహీనము, మన బలహీనమని తెలుసుకోవటం అవసరం. మత్తులారా, మేల్కొని కన్నీరు విడుడి, ద్రాక్షారసము పానము చేయవర్లారా రోదన చేయుడి. మత్తులారా, టర్న్ టు గాడ్, రిపెంట్. మార్నింగ్ రొమ్ము కొట్టుకోండి, ఏడవండి, ప్రలాపించండి, మీ హృదయములు చింపుకోండి. మీ వస్త్రములు కాదు మీరు చింపుకునేది, మీ వస్త్రములు, మీ జుట్లు పెంచుకోవటం, మీ గడ్డలు పెంచుకోవటం, మీ యొక్క మరి గోనె బట్టలు కట్టుకోవటం, మీ యొక్క కన్నీరు బాహ్యమైనది కాదు. మీ హృదయాలు చింపుకొని దేవుని సన్నిధిలో ఏడవండి. నాట్ యువర్ గార్మెంట్స్ బట్ యువర్ హార్ట్స్. రెండర్ యువర్ హార్ట్స్. మీ హృదయాలను చింపండి, మీ హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించండి అని దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉన్నది. పెనువిటిపోయిన యవనస్తరాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చినట్లు నీవు అంగలార్చుము. దేవుడి ఈ రీతిగా యూదా ప్రజల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. యూదా ప్రజల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీవు ప్రలాపించు, అంగలార్చు, ప్రలాపించు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు, దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. 12 అధ్యాయములు 2వ అధ్యాయములు ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు, దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా. ఇప్పుడైనా ఇంత జరిగింది, ఇంత ప్రలాపం వస్తుంది, కరువు వస్తుంది, కాటకాలు వస్తున్నాయి, యుద్ధాలు వస్తుంది, తిండి లేక చచ్చిపోతున్నారు, పశువులు కూడా చచ్చిపోతున్నాయి, మేత లేక పశువులు చచ్చిపోతున్నాయి. ప్రలాపించు. సియోను కొండ మీద బాకా ఊదు, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినం వచ్చి ఉన్నది, అది సమీపమాయను. దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినం అంధకారముగా ఉండును, మహాంధకారము కమ్మును. మేఘమును గణాంధకారమును ఆ దినము కమ్మును. పర్వతం మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడును. అవి బలమైన ఒక గొప్ప సమూహము. ఇంతకు మునుపు అటివి పుట్టలేదు, ఇక మీద తరతరములు అటివి పుట్టవు.
ప్రియులారిలాగు వ్యాధి, తెగుళ్ళు, మిడతల దండులు, వాటిని గురించి ఇక్కడ వివరిస్తూ భయంకరమైన దినములు రాపోతున్నాయి. ద డే ఆఫ్ గాడ్, జడ్జిమెంట్ దినము రాపోతుంది. మీరు ప్రలాపించండి. పట్టణములో నకముకాల పరిగెత్తుతున్నవి, గోడల మీద ఎక్కి అవి ఇండ్లలోనికి సొరబడుతున్నవి. దొంగలు వచ్చినట్లు కిటికీలో నుండి జొరబడుతున్నవి. వాటి భయం చేత భూమి కంపించున్నది, ఆకాశము తత్తరిల్లుచున్నది. సూర్యచంద్రుల తేజోహీనమవుతున్నవి, నక్షత్రముల కాంతి తప్పుచున్నవి. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞ నెరవేర్చున్నది, బలం గలది. యెహోవా దినం బహు భయంకరము, దానికి తాళగలిగిన వాడెవడు? ఇలాంటి పోయమ్స్, ఇలాంటి ఆ ఉపద్రవాన్ని గురించి ప్రవక్త యోవేల్ అంటే గాడ్ ఈజ్ మై సేవియర్, యెహోవా ఈజ్ గాడ్, దేవుడు నా దేవుడు, రక్షకుడు దేవుడు, యెహోవాయే దేవుడు, ఆయనే విడిపించగలిగిన వాడు. ఇంత ఉపద్రవము రాపోతుంది, ఇంత మిడతల దండు, భయంకరమైన దండు రాపోతుంది. మీరు జాగ్రత్తగా ఉండండి. రిపెంట్. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడినై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మిమ్మల్ని ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము, పానార్పణము మీకు దీవెనగా అనుగ్రహించదని ఎవరు చెప్పగలరు? ప్రవక్త ఏం చెబుతున్నాడంటే, ఇప్పుడైనా మీ హృదయములు చెంపండి. ఆయన కరుణావాత్సల్యం గలవాడు కాబట్టి మీ ప్రార్థనలు, మీ పశ్చాత్తాపాన్ని చూసి మిమ్మల్ని కనికరిస్తాడు. ద డే ఆఫ్ అటాన్మెంట్, ప్రాయశ్చిత దినము. ఆయన ప్రాయశ్చితం అవుతాడు మీ కొరకు. ఆయన మీ కొరకు ప్రాయశ్చిత్తమై మిమ్మల్ని కనికరిస్తాడు. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినం ప్రకటించుడి, ప్రతిదండన దినము ప్రకటన చేయుడి, జనములను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి, చిన్నవారిని స్తనపానీయములు చేయి బిడ్డలతో కూడా రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలను. ప్రియులారా, జాగ్రత్తగా మనం గమనించాలి ఈ విషయాల్ని. ఎ నేషనల్ ప్రేయర్ సాంగ్, యూదమత జాతీయ ప్రార్థన ఇది. ఎ నేషనల్ ప్రేయర్ సాంగ్. ఈ రీతిగా ఈరోజు పాట పాడుతూ ఉన్నారు. ఆయన మీ పిల్లల్ని పిలవండి, మీ పెద్దల్ని పిలవండి, మీరు సమాజముగా కూడండి, మీ ప్రజలందరూ రండి, మీ ఫ్యామిలీస్ అన్నీ రండి, సన్యపానీయము చేసే చిన్న పిల్లలు కూడా దేవుని సన్నిధి తీసుకుని రండి. దేవుడు మీ ప్రార్థనలు అంగీకరిస్తాడు. పెండ్లి కుమారుడు తన అంతఃపురములో నుండి వచ్చును, పెండ్లి కుమార్తె తన గదిలో నుండి రావలను. ఎ వెయిటింగ్ ఛాంబర్. మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన గుమ్మం ముందు ఆ షెడ్లో కూర్చొని ఉంటాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద మినిస్టర్. ఒక గొప్పవాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని అంగీకరిస్తున్నాడు, రమ్మన్న దాకా పిలుస్తూ అక్కడ కనిపెడుతుంటాం. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, మహామహిమలో నుండి, పరలోకము నుండి, దేవుని రాజ్యము నుండి, మహాప్రకాశముతో, మహావెలుగుతో, మహామహిమ నుండి దేవుడు రాబోతున్నాడు. పెండ్లి కుమార్తె సంఘము, ఇట్ ఈజ్ వెయిటింగ్. చర్చ్ సంఘం ఈజ్ వెయిటింగ్ ఫర్ ద బ్రైడ్ గ్రూమ్. బ్రైడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద బ్రైడ్ గ్రూమ్. ప్రియులారా, ఇలాగూ అంతఃపురములో నుండి వస్తున్నాడు పెండ్లి కుమారుడు, అంతఃపురంలో నుండి వస్తున్నాడు.
పెండ్లి కుమార్తె ప్రార్థన గదిలో ఉండి మరి కనిపెడుతూ, ప్రార్థన గదిలో ఉండి కనిపెడుతూ మరి ప్రభు కోసం కనిపెడుతూ ఉన్నది. 2వ అధ్యాయం చివరిలో మరి ఈ యోవేలు ప్రవచనాలు ఏం రాస్తున్నాడంటే, ఆ తరువాత సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ ముసలివారు కళ్ళగంటారు, మీ యవనస్తులు దర్శనలు కంటారు. ఆ దినముల్లో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను, మరియు ఆకాశమందు భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్ని ధూమ వర్ణము కనబడును. యెహోవా యొక్క భయము కరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడైను, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీద యెరూషలేములో తప్పించుకొనిన వారందరూ, శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయువారు రక్షింపబడుదురు. ప్రియులారా, యోవేలు 773 సంవత్సరాల తర్వాత జరిగే పరిశుద్ధాత్మ దేవుని గురించి, దేవుని ఆత్మచేత ఎలా నింపబడుతున్నారో గురించి, దేవుని ఆత్మక్రియలు ఎలా ఉంటాయో రాస్తూ ఇంతకుముందు ఇంతకుముందు సంగతులు వ్రాస్తూ, ఆ దినమున ఎలా ఉంటుంది, ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన దినం ఎలా ఉంటుంది, ఆ దినము మీకు ఎలాగ ఉంటుంది, ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. మీ దాసులు, మీ పనివారు, మీ ఇంట్లో పనివారు కూడా మీరు వాళ్ళని హీనంగా చూస్తున్నారే, వాళ్ళు కూడా మీతో పాటు ప్రవచిస్తారు, వారు కూడా మీతో పాటు భాషలు మాట్లాడతారు, వారు కూడా మీతో పాటు ఆత్మచేత నింపబడతారు. ఈక్వాలిటీ, మనుషుల్లో శాంతి, సమాధానము, ప్రేమ, సంతోషం, సమాధానం, ఈక్వాలిటీ, సంఘం పెరుగుతుంది. ఆ దినమున యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవారు రక్షింపబడతారు. ఎవరైతే కనిపెడుతున్నారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటున్నారో, ఎవరైతే అంచాంబర్ దేవుని సన్నిధిలో ఉండి పెండ్లి కుమారుని కొరకు సంఘం కనిపెడుతుందో, ఆ దినమున ప్రార్థన చేయవారు, యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవారు, వారు రక్షింపబడుతున్నారు. ప్రియులారా, 3వ అధ్యాయంలో ద రిస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, ద కింగ్డమ్ బ్లెస్సింగ్స్, 3వ అధ్యాయం చివరిలో ఏముందంటే, మరి ఆ దినమందు పర్వతంలో నుండి క్రొత్త ద్రాక్షారసం పారును, కొండల్లో నుండి పాలు ప్రవహించును, యోదా నదులన్నింటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉవికి పారి షిత్తీములో తడుపును. ఐగుప్తీయులను ఎదోమీయులను యూదా వారిని బలాత్కారం చేసిన తమ దేశములో నిర్దోషులను వారికి ప్రాణహాని కలుగు చేసిన గనుక ఐగుప్తు దేశం పొడుగున ఎదోము దేశము నిర్జనమై ఐగుప్తు దేశం పాడగును, ఎదోము దేశము నిర్జనమై ఎడారిగా ఉండును. ఇలాగ నేను ఇక ముందు ప్రతీకారము చేయని ప్రాణదోషమునకై ప్రతీకారము చేయుదును. అయితే యూదా దేశములో నివాసులు నిత్యముందురు, తరతరములు యెరూషలేము నివాసులందరూ నిత్యముందురు. యెహోవా సియోనులో నివాసిగా ఉండును. సియోను దేవుని పట్టణము, దేవుని రాజ్యము, పరిశుద్ధ పట్టణాన్ని పైకెత్తుతున్నాడు ప్రవక్త. సియోను దేవుని పట్టణము, దేవుని నివాసము, పరిశుద్ధ పట్టణము, పరలోక రాజ్యము, అది శాశ్వతము, నిత్యం ఉంటుంది. దేవుని ప్రజల్ని కష్టపెట్టిన వారిని నిర్మూలన చేస్తానంటున్నాడు. దేవుడు కనికరిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, నీ పరిశుద్ధ నామములకై స్తుతులు, వందనాలు. కనికరించండి, కృప చూపించి రక్షించమని సియోన్ని పైకెత్తున్నావు. నిత్యము నీ రాజ్యాన్ని పైకెత్తు. నీ రాజ్య సంబంధులు, ఈ లోకం దీని క్రియలు నశించిపోతాయి, కానీ నీవు నీ రాజ్యము నిత్యం ఉంటుందని నీ వాక్యం తండ్రి. కృప చూపించి కనికరించమని యేసు ప్రభు నామమును వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్ తండ్రి. కుమారుడు పరిశుద్ధాత్మనే సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.